వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈ వీక్ నుండి అంటే ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రోజు ఈ యొక్క సండే స్పెషల్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని చేద్దాం. దీని ప్రధాన ఉద్దేశం ఇటు ఉద్యోగార్థులు కానీ లేదా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ స్కూల్, కాలేజ్, రకరకాల ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వారికి ఒక మోటివేషన్ లాగా ఎలాంటి క్రమశిక్షణ ఉంటే మనం ఆ యొక్క పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు, లేదా ఇతరాతర రంగాలలో కూడా మనం ఎలా విజయం సాధించవచ్చు అన్న దానికి సంబంధించిన సండే స్పెషల్ టాక్స్ అని చెప్పేసి ఈ యొక్క కనిష్క టాక్స్ సంబంధించిన ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. సో అందులో భాగంగా నేను ఈ యొక్క మొట్టమొదటి ప్రోగ్రామ్ని సెల్ఫ్ మోటివేషన్కు సంబంధించింది. ఎందుకంటే మనకు ఎవరు మోటివేట్ చేసినా, ఏ రకమైన మోటివేషన్ మనం పొంది ఉన్నా ఈ యొక్క సెల్ఫ్ మోటివేషన్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. ఎగ్జాంపుల్, మనం ఒక మంచి ఉపన్యాసాన్ని వినడం ద్వారా మోటివేషన్ అవ్వడం, లేదా ఒక మంచి పుస్తకం చదవడం ద్వారా మనం మోటివేషన్ అవ్వడం, లేదా ఏదైనా ఒక సంఘటన చూసి మనం మోటివేట్ అవ్వడం, ఇలా రకరకాలుగా జరిగిన ఇలాంటి సంఘటనలు, ఇలాంటి యొక్క మోటివేషన్, ఉత్తేజితం కలిగేటివి ఎన్ని వచ్చినా స్వయంగా స్వీయ మోటివేషన్ అనేది ఒకటి ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది మనకు ముందుకు రావాలి. అలా వచ్చే సెల్ఫ్ మోటివేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు దాదాపు ఒక 11 పాయింట్లను కనుక్కున్నారు. ఈ 11 పాయింట్లలో ముందు భాగంగా నేను ఈ వీక్లో మొదటి విడతగా ఒక 6, తర్వాత వీక్లో వచ్చేసి ఒక 5, మొత్తం మనం 2 వారాల్లో చేద్దాం. సో మొట్టమొదటగా ఈరోజు మనం చూడాల్సి వచ్చినప్పుడు వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఫర్ దట్ సెల్ఫ్ మోటివేషన్. ఒక బేస్గా ఏముంటాయి మనకు ప్రాథమికంగా స్వీయంగా మనం ఈ యొక్క మోటివేట్ అయ్యి ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి, జీవితంలో అత్యున్నత స్థితిని చేరుకోవడానికి కావలసిన సూత్రాలలో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో అందులో మొట్టమొదటగా నేను చూస్తున్న దాంట్లో పుట్ యువర్ గోల్ ఆన్ ద క్యాలెండర్ అనేది ఉంది. పుట్ యువర్ గోల్ ఆన్ ద క్యాలెండర్ అంటే మనం ఒక గోల్ అనుకున్నాం, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమో, ఐఐటి ర్యాంక్ సాధించడమో, లేకపోతే ఒక ఉన్నతమైన కంపెనీలో ఉద్యోగాన్ని సాధించడమో, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా డిఎస్సి ఏదో ఒక రంగంలో మీరు విజేతగా నిలబడాలనుకున్నప్పుడు ఒక క్యాలెండర్, ఒక చార్ట్ అనేది మనకు ఉండాలి. దీన్నే మనం ఒక టైం టేబుల్ లాంటిదని చెప్పుకోవచ్చు. 2024 డిసెంబర్ వరకు నేను ఎలా ఉంటాను, 2024 యొక్క మార్చి మాసంలో ఎలా ఉన్నాను, అంటే రాబోయే 7 లేదా 8 నెలల్లో నా యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో దీన్నే నేను ఏమంటున్నానంటే పుట్ యువర్ గోల్ ఆన్ ద క్యాలెండర్ అన్నదాన్ని అనుకుంటున్నాం. సో దీన్ని కనుక మనం పరిశీలిస్తే సో మనం క్యాలెండర్ పైన పెట్టుకోవాలని చెప్పాను. అంటే మనము ఈరోజు సివిల్ సర్వీస్ మన టార్గెట్గా పెట్టుకుంటే 2025లో నీవు ప్రిలిమ్స్ ఎగ్జామ్ను రాయబోతూ ఉంటే దానికి తగ్గట్లుగా 2026 మేలో నీ యొక్క ఫైనల్ రిజల్ట్ చూసుకోవడానికి ఎలాంటి టైం టేబుల్ వేసుకోవాలి అన్నది ఒక నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం గ్రూప్ 1 నోటిఫికేషన్ కనిపిస్తుంది మన కళ్ళ ముందు. దానికి సంబంధించిన డేట్స్ కూడా మనకు వచ్చాయి. జూన్ 9న నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ కావాలి అనడానికి ఎలా అన్నది మనం చూసుకోవాలి. ఉన్న సబ్జెక్టులన్నీ అందులో మనం డివైడ్ చేసుకుంటూ వచ్చే టైంని ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడ నేను స్ట్రెంగ్త్ ఉన్నాను, ఎక్కడ నేను వీక్ ఉన్నాను అనేది ఒక క్యాలెండర్ పర్టికులర్ కనుక మనం తయారు చేసుకుంటే దానికి అనుగుణంగా మన యొక్క విజయం రావడానికి సులభం. అంటే మీ గోల్, ఎస్ నేను 2024లో అక్టోబర్ లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ జరిగి డిసెంబర్ లేదా 2025 జనవరిలో ఫైనల్ రిజల్ట్ వస్తే ఆ ఫైనల్ రిజల్ట్లో నేను ఏం కనిపించాలి అంటే ఒక ఆర్డీఓగా కనిపించాలి, లేదా నేను ఒక డిఎస్పీగా కనిపించాలి, గ్రూప్ 2కి వచ్చే వరకు నేను ఒక డిప్యూటీ తహసీల్దార్గా కనిపించాలి, నేను ఒక అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా కనిపించాలి. ఇలా ఏం కావాలనుకున్న దానికి ఒక సెట్ టైం అనేది మనం పెట్టుకోవాలి. 12 నెలల సమయంలో మొదటి రోజు ఏం చేస్తాను, మొదటి నెల ఏం చేయబోతున్నాను, 2వ రోజు ఏం చేస్తాను, 2వ నెల ఏం చేస్తాను, 2వ నెలలో ఏం చేయబోతున్నాను, ఇట్లా ఒక్కొక్క దానికి మనం చేస్తూ వెళ్ళుకోవడం వల్ల
ఆ గోల్ మనం రీచ్ కావడానికి ఏ సమయంలో ఏం చేయబోతున్నాం అనేది మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అది కావాలి. దాని తర్వాత వర్కింగ్ టువర్డ్స్ గోల్. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా చేపడుతున్నావు. మొదటి వారంలో సిలబస్ ఏం పూర్తి చేస్తాను, మొదటి గంటలో నేను సిలబస్ని ఏది కంప్లీట్ చేయబోతున్నాను, మొదటి రోజులో నేను ఎంతవరకు సాధ్యమయ్యే పనిని ముందు పెట్టుకున్నాను, దానికోసం చేసుకున్న సమయం, సమకూర్చుకున్న ఆయుధాలు, నీ యొక్క ప్రణాళిక, ఇవన్నింటిని మనం చక్కగా టువర్డ్స్ గోల్ కేవలం మనకున్న 24 గంటల సమయంలో ఎన్ని గంటల సమయాన్ని నేను ఈ గోల్కు కేటాయిస్తున్నాను అన్నది ఒక ప్లాన్ అది ఖచ్చితంగా ఉండాలి. మనకు గోల్ చేరుకోవడానికి కాస్త దూరం ఉన్నప్పుడు సమయం మినిమం తీసుకోవచ్చు మన అవసరాలను బట్టి. సంవత్సరం తర్వాత మనం రీచ్ అయ్యే గోల్ ఉన్నప్పుడు మొదట్లో మనం 3 లేదా 4 గంటలు కేటాయిస్తూ వెళ్ళవచ్చు. సమీపానికి వచ్చే వరకు మనం వర్క్ ఫోర్స్ అనేది పెంచుతాం కాబట్టి అప్పుడు మనం 4 గంటలు, 7 గంటలు, 9 గంటలు, 12 గంటలకు కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇదొక క్లారిటీ. మనం ఏం పని చేస్తున్నా, చేసిన గంట అయినా, 2 గంటలైనా, 4 గంటలైనా, ఫోకస్ టువర్డ్స్ ద గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ ద గోల్ యువర్ వర్క్ వేస్ట్. దీన్ని ఏమంటామంటే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అంటాం. ఖచ్చితంగా ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ మాత్రమే ఉండాలి. అలా లేకపోతే మనకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ అవుతుంది. మూడవది వచ్చే వరకు నేను ఇంపర్ఫెక్షన్ అన్నా. ఇంపర్ఫెక్షన్ అంటే ఏంటంటే ప్రతి పనిలో మనం ఏం చేస్తాం, పర్ఫెక్షన్ కోరుకుంటాం. ఈ పర్ఫెక్షన్ ఏదైతే కోరుకుంటామో అంటే నేను చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను ఈ వర్క్ను పూర్తి చేయాలి. ఉదాహరణకు ఒక మాతృమూర్తి తన వంటగదిని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలన్న ఎంత పర్ఫెక్షనో, అదే విధంగా ఒక బైక్ రైడర్ ఉంటాడు, ఆయన తన బైక్ను ఎంత క్లీన్గా నీట్గా ఉంచుకోవడం అనేది పర్ఫెక్షనే. అదే విధంగా ఒక బార్బర్ తన యొక్క కస్టమర్ జుట్టును చాలా పద్ధతిగా కట్ చేసి పెట్టడం అనేది ఒక పర్ఫెక్షన్. అంటే ఒక పెయింటర్, ఆ పెయింటర్ తను పర్ఫెక్షన్గా ఒక బొమ్మను తయారు చేయడం కదా. అలాగే నీ గోలుకు కూడా నీకు పర్ఫెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఆ పర్ఫెక్షన్ అనేది కంటిన్యూ అవ్వడం విఫలమవుతుంది. విఫలమైనప్పుడు కూడా ప్లాన్ ఫర్ ఇంపర్ఫెక్షన్ అంటారు. దురదృష్టవశాత్తున మీరు ఏదో ఒక రోజు సిక్ అవ్వచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, లేదా పని ఒత్తిడి వల్ల కావచ్చు. సిక్ అవ్వడం వల్ల మనకు టైం టేబుల్ మనం ఏర్పరచుకున్న దాంట్లో కొంత తేడా వస్తుంది. సిక్ అవ్వడం అంటే ఒకటే, లేదా మరొకటి ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరగడమో, లేదా ఎక్కడికైనా వెళ్ళవలసి రావడమో, కొన్ని అన్అవాయిడబుల్ కండిషన్స్ లో కొంత మన ప్లాన్ అనేది దెబ్బతింటది. అలా దెబ్బతిన్నప్పుడు కూడా, అంటే పర్ఫెక్షన్ కోల్పోయిన సందర్భంలో కూడా మనం దానికి విరుగుడు ఏదైనా చేయాలి. మరొక రోజు ఒక అరగంట ఎక్కువ చదవడము, లేదా వచ్చే వారంలో ఒక అరగంట ఎక్కువ చేసుకుంటూ పోవడము, లేదా మరొక సందర్భంలో కొంతకాలం పాటు నువ్వు రిలీఫ్ తీసుకున్నట్టుగా దాన్ని సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడము, ఇలాంటివి కనుక చేయగలిగితే ప్లాన్ ఫర్ ఇంపర్ఫెక్షన్ అంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినచో కూడా మనము ఇబ్బంది పడకుండా అలాగే మన యొక్క ప్రణాళికను తీసుకొని వెళ్ళాలి అన్న దాని కోసమే నేను ప్లాన్ ఫర్ ఇంపర్ఫెక్షన్. నిజమే, అనుకున్నట్లు జరగనప్పుడు మనకు కొంత నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండకుండా ఉండడం కోసమే మనం ప్లాన్ ఫర్ ఇంపర్ఫెక్షన్ కూడా ఒకటి సెల్ఫ్ మోటివేషన్లో చేసుకోవాలి. ఎస్, పోతే పోయింది 4 నిమిషాల సమయం, పోతే పోయినాయి 4 రోజులు, కానీ మిగతా 4 రోజుల్లో నేను అంతకంటే డబల్ ఎఫర్ట్, డబల్ కాన్సన్ట్రేషన్ తోటి ఈ పని చేస్తాను అని కానీ అనుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అందులో డౌట్లే. ఆటంకాలు ఉంటాయి, ఆటంకం లేకుండా పని జరగదు. ఆ ఆటంకాన్ని అధిగమించడం కోసమే ప్లాన్ ఫర్ ఇంపర్ఫెక్షన్ అని చెప్తున్నాను. తర్వాత మనకు స్మాల్ గోల్స్, ఒకేసారి మనం పెద్ద పెద్ద సెట్టింగ్స్ అనేవి పెట్టుకోకూడదు. అంటే డైరెక్ట్గా మనం పెద్ద స్థాయిలో కనుక పెట్టుకున్నాము అని అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఏర్పడేది ఏంటంటే మనం ప్లాన్ అనేది దెబ్బతింది. దీన్నే మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం ఒక సబ్జెక్ట్ ను పూర్తి చేయడం, ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడం, ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన పరీక్ష రాయడం, అది మల్టిపుల్ చాయిస్ ఉంటే మల్టిపుల్ చాయిస్, తర్వాత డిస్క్రిప్టివ్ ఉంటే డిస్క్రిప్టివ్ రాయడం. దాంతో మనం ఆ యొక్క గోల్స్ అనేటివి డివైడ్ చేసుకున్నాం చిన్న చిన్నవి. ఎస్, నేను సిలబస్ లో ఇంత భాగాన్ని పూర్తి చేశాను, ఈ భాగంలో నాకు సంపూర్ణమైన
విధమైన జ్ఞానం అనేది కలిగింది, పరీక్షకు పాస్ కాగలిగినంత నాలెడ్జ్ నేను పొందాను, కాబట్టి నెక్స్ట్ గోల్కు నేను మూవ్ అవ్వగలను అంటే రియల్ ఎగ్జామ్ కోసం లేదా కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ కోసం ఇలా ఇంకో దానికి వెళ్తాను అని అంటాం. అంటే స్మాలర్ గోల్స్, స్టెప్ బై స్టెప్ అనేది ఒకటి కావాలి అని చెప్తాం. సో మరి మనం ఈ స్మాల్ గోల్స్ ఏర్పాటు చేసుకున్నా, ఇంపర్ఫెక్షన్ కు విరుగుడు మీ దగ్గర ఉన్నా, గోల్ వైపు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా, అదే విధంగా క్యాలెండర్ అనేటివి ఏర్పాటు చేసుకున్నా, నిజంగా మనం అనుకున్నట్లు ఇది ముందుకు సాగుతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ పట్టణం నుంచి కర్నూలు, విజయవాడ, న్యూఢిల్లీ, బాంబేకో ప్రయాణం మొదలు పెడితే మీ అంచనా ప్రకారం 3 గంటలు, 5 గంటలు, 24 గంటలు, 48 గంటలు అక్కడ చేరాలనుకున్నప్పుడు ఒక్కొక్క మైల్ దాటడం కంటే ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నేను ఈ 100 మైళ్లకు ఈ సమయంలో వచ్చాను, నెక్స్ట్ 100 మైళ్ళు ఇక్కడ ఇంత వేగంగా వెళ్ళగలిగితే, ఈ ప్రణాళిక ప్రకారం కనుక వెళ్ళగలిగితే నేను గోల్ రీచ్ అవ్వగలను. 1, 2, ఇప్పటి వరకు నేను ప్రయాణించిన ప్రయాణంలో ఎంత పర్ఫెక్షన్ ఉంది అంటే ఈ వారం రోజుల టైం టేబుల్లో నేను ఎంత బాగా చదువుకోగలిగిన అన్నది మాత్రం మీరు చూడాలి. ఆ డైలీ టైం టేబుల్ ఫాలో అవ్వడం ఒక ఎత్తు, వీక్లీ టైం టేబుల్ ఫాలో అవ్వడం మరొక ఎత్తు. ఈ రెండును గనక మీరు సరిగ్గా సమన్వయం చేసుకొని ఒక పద్ధతి ప్రకారం గనక ప్రిపేర్ అవుతే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ట్రేస్, అసలు ఏం చేస్తున్నా, ఎక్కడ నేను దీన్ని క్లారిటీ తెచ్చుకోవాలి అన్నది కనుక మనకు లేకపోతే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి లూజ్ అన్నది మాత్రం నేను చెప్పగలను. సో దాని తర్వాత సాధించిన చిన్న విజయాలైనా, సాధించిన పెద్ద విజయాలైనా ఎప్పటికెప్పుడే మిమ్మల్ని మీరు సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది ఒకటి చేసుకోవాలి. రివార్డ్ యువర్ సెల్ఫ్ అప్రిషియేషన్. ఎస్, నేను అనుకున్న దాంట్లో కనీసం ఈరోజు ఒక 70% పనైనా చేయగలిగాను, నేను అనుకున్న దాంట్లో ఈరోజు నేను ఒక 85% చేయగలిగాను, నేను అనుకున్న దాంట్లో ఈరోజు 3వ రోజు 100% చేయగలిగాను. కాబట్టి మనకు మనమే భుజం తట్టుకొని ఎస్ నేను ఈ పనిని చేయగలిగాననే సెల్ఫ్ అప్రిషియేషన్ చాలా అవసరం. ఎవరో ఒకరిచ్చే అప్రిషియేషన్ కంటే మన అంతర్లీనంగా వచ్చినది ఇంట్రోస్పెక్టివ్, మన అంతరాత్మ సాక్షిగా మనకు మనం భుజాన్ని తట్టుకొని మనం విజయం సాధించాము, ఈ గోల్ నేను రీచ్ అయ్యాను, భవిష్యత్తులో నేను ఎన్నుకున్న పెద్ద గోల్ ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి చాలా సమీపంలో నేను ఉన్నాను అన్నది ఉంటుంది. సో సెల్ఫ్ అప్రిషియేషన్ కూడా చాలా ముఖ్యం. నేను ఈ యొక్క 6 రుచులను మీకు సూచించాను. 1, పుట్ యువర్ గోల్ ఆన్ ద క్యాలెండర్. ఇప్పుడే మీరు ఒక టైం టేబుల్ను, క్యాలెండర్ను తీసుకొని దాంట్లో మీ గోల్ను ఏ రోజుకు రీచ్ కాబోతున్నారో డ్రీమ్ విజువలైజేషన్ చేయండి. దానికి తగ్గట్లుగా మీరు వర్క్ చేయడం మొదలు పెట్టండి. వర్కింగ్ ఫంక్షన్లో ఎక్కడైనా డిఫెక్ట్ ఏర్పడ్డా కూడా మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని దానికి ఒక ప్రణాళికను ఉండాలి. దీన్ని ఏమంటామంటే హడాక్ ప్లాన్ కూడా ఒకటి ఉండాలి. విరుగుడు ఖచ్చితంగా ఉండాలి. ఒక డ్యామేజ్కి రిపేర్ ఉండాలి. దీన్ని ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసుకోకూడదు. ఉంటుంది డ్యామేజ్, దానికి రిపేరబుల్గానే ఉండేటట్లు చూసుకోవాలి. ఈ 2 కనుక సరిగ్గా లేకపోతే ఇక్కడ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కిందకి పోతుంది. దాంతో వి నెవర్ గెట్ ఎనీ పర్ఫెక్షన్. సో దాన్ని ఒకదాన్ని మనం చేసుకోవాలి. స్మాల్ గోల్స్, పెద్ద లక్ష్యాలు పెట్టుకోకండి. చిన్న లక్ష్యం, మీ పెద్ద లక్ష్యం అక్కడ ఉంది, ఎవరెస్ట్ ఎక్కాలన్నది. ముందు మీరు ఎవరెస్ట్ ఎక్కాలంటే 1000 మీటర్ల ఎత్తు ఎక్కడం నేర్చుకోవాలి. దానికంటే ముందు 100 మీటర్లు ఎక్కడం నేర్చుకోవాలి. ఆ తర్వాత 8800 దాకా మనం వెళ్దాం, దాని సమయం ఉన్నప్పుడు దానికి వెళ్తాం. కానీ ముందు 100 తోటి మొదలు పెట్టండి, 1000కి వెళ్ళండి, తర్వాత 5000కి వెళ్తాం, తర్వాత ఆ యొక్క ఎవరెస్ట్ దాకా మనం వెళ్ళే అవకాశం పెరుగుతుంది. అంతేకాని డైరెక్ట్గా నేను ఎవరెస్ట్ మీదకి ఎక్కుతాను అన్నది మాత్రం కుదరదు. కాబట్టి డివైడ్ యువర్ గోల్స్. ఖచ్చితంగా మనం ప్రయత్నం ముందు, ఈరోజు నేను 100 మీటర్లను ఎక్కగలిగాను, 2వ రోజు 120 ఎక్కగలిగాను అంటే ఆ యొక్క మూవ్ ఫార్వర్డ్నెస్ అనేది మనం ఒక డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఎక్కిన తర్వాత మనకు మనమే సెల్ఫ్ అప్రిషియేషన్ కూడా అవసరం. అనేక మంది పొగడ్తలున్నా, అనేక విమర్శలున్నా అంతరాత్మంగా నీకు తెలుసు నువ్వేం చేసావన్నది. కాబట్టి దాన్ని చూసుకొని మనం నడవాల్సిన అవసరం ఉంటుందని చెప్తూ ఈ యొక్క మొదటి విడత కార్యక్రమాన్ని దీన్ని ముగిస్తూ మళ్ళీ వచ్చే ఆదివారం నాడు మనం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ ఆల్.